నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాజకీయాలకు అతీతంగా హైడ్రాకు పెరుగుతున్న మద్దతు. జిల్లాల్లోనూ విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డికి వినతుల వెల్లువ. రుణమాఫీ కాని వారి సమస్యలపై ఇవాళ రైతు వేదికల్లో చర్చ. 2 లక్షలకు పైగా అప్పున్న వారికి వర్తింపుపై స్పష్టతకు అవకాశం. రాష్ట్రంలో చాప కింద నీరులా విజృంభిస్తున్న డెంగీ. 2 నెలల్లోనే 4294 కేసులు నమోదు. జమ్మూ కశ్మీర్లో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య కుదిరిన పొత్తు. అసెంబ్లీ ఎన్నికలకు తొలి జాబితాను ప్రకటించిన ఇరు పార్టీలు. ఉక్రెయిన్లో శాంతి నెలకొనేందుకు భారత్ పూర్తి మద్దతు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు తెలిపిన ప్రధాని మోదీ. హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వాస్తుల పరిరక్షణ, ఆక్రమణ తొలగింపునకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రాకు క్రమంగా మద్దతు పెరుగుతోంది. భవిష్యత్తు తరాల కోసం చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమానికి మద్దతుగా లేఖలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కొందరు విపక్ష నేతల నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ అటు ప్రజలతో పాటు కాంగ్రెస్ తదితర పార్టీల నేతలు సైతం అండగా నిలుస్తున్నారు. హైడ్రాను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలన్న డిమాండ్ పెరుగుతోంది. హైదరాబాద్లో వర్షం పడితే చాలు రహదారులన్నీ జలమయమవుతాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. లోతట్టు ప్రాంతాలకు వరద పోటెత్తుతుంది. వందలాది చెరువులు ఆక్రమణకు గురి కావడమే ఇందుకు కారణమనే భావన చాలా కాలం నుంచి ఉంది. ఈ సమస్యపై దృష్టి సారించిన కాంగ్రెస్ సర్కార్ ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చింది. ఐజీ రంగనాథ్ హైడ్రాకు కమిషనర్ గా వ్యవహరిస్తుండగా 3500 మంది వరకు అధికారులు, సిబ్బంది కావాలని ప్రతిపాదన పంపారు. తాత్కాలికంగా కొందరిని కేటాయించిన సర్కార్ క్రమంగా పూర్తి స్థాయిలో సిబ్బందిని ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఉన్న సిబ్బందితో పాటు రెవెన్యూ, పోలీసు, జీహెచ్ఎంసీ విభాగాల యంత్రాంగం సహాయంతో ఆక్రమణలపై రంగనాథ్ ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రజా శ్రేయస్సు, భవిష్యత్ తరాల్ని దృష్టిలో ఉంచుకుని ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వాస్తుల పరిరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. నీటి వనరుల పరిరక్షణపై ప్రధానంగా దృష్టి సారించిన హైడ్రా ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటి వరకు 18 చోట్ల కూల్చివేతలు జరిపినట్లు హైడ్రా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. పార్టీలకు అతీతంగా హైడ్రా పనితీరును ప్రశంసిస్తున్నారు. హైడ్రా వార్తలు రాయొద్దంటలేను, హైడ్రా పని చేయొద్దంటలేను, చెరువులు కబ్జా చేస్తే కూలగొట్టొద్దంటలేడు రఘునందన్ రావు. బరాబరి కూలగొట్టమనే చెప్తున్నాం. అది కోమటి చెరువు అయినా, దుబాక రామసముద్రం అయినా, ఇంకోటైనా చెరువు కబ్జా చేస్తే వదిలిపెట్టకూర్రి. ఎవరైనా ఎంత పెద్దోడైనా పర్యావరణం రక్షిస్తుంది, గవర్నమెంట్ కబ్జాలు ఆపుతున్నది. అయితే ఇది చాలా మంచిది. ఎవరు చేసినా మేము బీజేపీలు ఉన్నాము. మా బీజేపీ నాయకులు కూడా అందరు ఒక్కటే గొంతుతో అంటున్నారు. ఏంటంటే ఈటల రాజేందర్ గారు మాట్లాడిన దీని గురించి, రఘునందన్ రావు గారు మాట్లాడిండు, కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడిండు. కానీ ఒక అపోహలు ఉంది ఏంటంటే రాజకీయంగా అవతల వాళ్ళను హింసిస్తున్నది. కానీ నిజంగానే అది కూడా నేను తప్పు అనుకుంటున్నా. ఎందుకంటే ఒక పెద్ద కాంగ్రెస్ నాయకుని స్పోర్ట్స్ అరీనానే కూలగొట్టింది గండిపేట వెనుక, అది కాంగ్రెస్ నాయకులది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా దీన్ని మీరు చేసే పని నేను పూర్తిగా ఒక శాసనసభ్యునిగా నేను మద్దతు ప్రకటిస్తా ఉన్నాను. మీరు చేసే పనులలో ఎంబడే దాన్ని ఏ రకముందో బీద ప్రజలకు అన్యాయం జరగకుండా, అదేవిధంగా ఉన్నటువంటి ఎక్వైర్ చేసిన భూమిని ఎంబడే దాన్ని టేకప్ చేసి డెవలప్ చేసే విధంగా, అదేవిధంగా ఉన్నటువంటి పట్టదారులకు టీడీఆర్ ఇచ్చేసి పట్టదారులను కూడా తొలగించే విధంగా ఉంటే చర్యలు ఇంకా బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. రాజకీయాలకు అతీతంగా చేయండి, రాజకీయాల కక్షపూర్వకంగా చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హైదరాబాద్ ఇట్లాంటివన్నీ కూడా మొత్తం ఖాళీ చేయించమని, అట్లా ఖాళీ చేయిస్తే కమ్యూనిస్ట్ పార్టీగా మేము సపోర్ట్ చేస్తామని చెప్తున్నాం. మధ్యతరగతి పేదవాళ్ళకి సంబంధించి అన్యాయం జరగకుండా ప్రత్యామ్నాయం వేయండి, లేదా వాళ్ళకి రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి 50% 60% డబ్బులు ఎక్స్ట్రా తగ్గేసి కట్టుకోండి. ఎవరైతే మెంబరో వాళ్ళని పట్టుకోండి, ఎవరైతే రిజిస్టర్ చేశారో వాళ్ళని పట్టుకోండి, ఎవరు పర్మిషన్ ఇచ్చారో వాళ్ళని పట్టుకోండి. వాళ్ళ సొత్తులు వేయండి. ఇంకా వదిలిపెట్టి, అవినీతి పని వదిలిపెట్టి, దొంగ పట్టాలు సూచన సభను వదిలిపెట్టి ఎంజాయ్ చేస్తున్న అమ్మాయికి జోలికి మాకండి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి నేను కోరుతున్నాం. మరోవైపు హైడ్రాకు అధికార కాంగ్రెస్ నుంచి సైతం మద్దతు పెరుగుతోంది. చెరువులు, ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలు రాష్ట్ర వ్యాప్తంగా ఉండడంతో హైడ్రాను బలోపేతం చెయ్యాలని కోరుతున్నారు. హైడ్రాను జిల్లాలకు విస్తరించాలంటూ కాంగ్రెస్ నేతలు సీఎంకు లేఖలు రాస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యేలు, మంత్రులు అభివర్ణిస్తున్నారు. ప్రభుత్వం ఎవరి మీద కక్షపూరితంగా లేదా వ్యక్తిగతంగా ఉద్దేశపూర్వకంగా ఇందులో వ్యక్తుల మీద, పార్టీల మీద జరుపుతున్నటువంటి పోరాటం కాదు ఇది. ఒక ప్రభుత్వం ఒక పరివర్తన తేవాలనుకున్నప్పుడు కొద్దిగా కష్టమైన, నష్టమైన ఇది తప్పది. కాబట్టి మరొకసారి చెరువుల పరిరక్షణకు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఎక్కడెక్కడైతే చెరువుల ఆక్రమణకు గురైనవో వాటన్నింటి సమాచారాన్ని సంబంధిత అధికారుల దృష్టికి ఫిర్యాదులు కూడా తీసుకురావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాము. 3 నాళ్లు ముచ్చటగా చేయాలని ఆలోచనతోనో, షో పాలిటిక్స్ చేయాలనో, కోట్లాది రూపాయల అప్పు తీసుకుంటూ మేము ధనిక రాష్ట్రమని చెప్పుకోవాలనో మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం కానే కాదు. ఉన్నదాన్ని, ప్రతి దాన్ని వైట్ పేపర్ రూపంలో మంచుంటే మంచి అని చెప్తున్నాం. మోడల్గా మొదట విడతగా హైదరాబాదు జిహెచ్ఎంసీ పరిధిలో హైడ్రాన్ పెట్టాం. సేమ్ ఇదే లైన్స్ లో భవిష్యత్తులో జిల్లా హెడ్ క్వార్టర్స్ లో మొదట పెట్టి దీన్ని టోటల్ స్టేట్లోకి ఫేస్ మేనర్లో తీసుకుపోవాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఎన్ని ఒత్తిళ్లొచ్చినా వెనక్కి తగ్గకుండా పార్టీలకు అతీతంగా ఆక్రమణదారులపై చర్యలుంటాయని ఇటీవలే సీఎం స్పష్టం చేశారు. ఆ దిశలో ముందుకు వెళ్లేందుకు కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వం త్వరలోనే హైడ్రాకు పూర్తి యంత్రాంగాన్ని ఇచ్చేలా కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో 2 లక్షల వరకు రుణమాఫీ కాని రైతు సమస్యల పరిష్కారంపై ఇవాళ రైతు నేస్తంలో రైతు వేదికల్లో జరిగే వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించనున్నారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, సంచాలకుడు గోపి సచివాలయం నుంచి పాల్గొంటారు. రుణమాఫీ యాప్లో క్షేత్రస్థాయి సర్వే ద్వారా రైతుల పేర్ల నమోదు కోసం వ్యవసాయ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల అమలు, ఇతర అంశాలపై రఘునందన్ రావు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే 2 లక్షలకు పైగా అప్పు ఉన్న వారికి మాఫీ ఎలా అమలు చేయబోతున్నారో వెల్లడించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులతో పాటు సహాయ సంచాలకులు, మండల అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు కూడా పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అనంతరం వ్యవసాయ విస్తరణ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు తమకు అందిన దరఖాస్తుల ప్రాతిపదికన ఆయా రైతుల ఇళ్లకు వెళ్లి సర్వే నిర్వహించి వారి పేర్లను యాప్లో నమోదు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లును రాష్ట్ర వక్ఫ్ బోర్డు వ్యతిరేకించింది. ప్రతిపాదిత బిల్లు వక్ఫ్ సంస్థలను దెబ్బతీసేలా ఉందని అభిప్రాయపడింది. వక్ఫ్ బోర్డు రాష్ట్ర చైర్మన్ అజ్మతుల్లా హుస్సేని నేతృత్వంలోని సమావేశంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో పాటు ఇతర సభ్యులు హాజరయ్యారు. చట్ట సవరణ కోసం ఏర్పాటు చేసిన జాయింట్ వర్కింగ్ కమిటీని కలిసి బోర్డు అభిప్రాయం తెలపాలని రాష్ట్ర వక్ఫ్ బోర్డు నిర్ణయించింది. అదేవిధంగా భాజపాయేతర పాలిత రాష్ట్రాల వక్ఫ్ బోర్డు చైర్మన్లు, సీఈఓలతో సదస్సు జరిపేందుకు నిర్ణయించినట్లు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు తిరస్కరణకు మద్దతిచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ధన్యవాదాలు తెలిపారు. ఔషధ ఎగుమతుల్లో ప్రపంచంలోని అనేక దేశాలతో పోటీపడే స్థాయిలో రాష్ట్రం ఉందని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. రాష్ట్రం మొత్తం ఎగుమతులు 1.16 లక్షల కోట్లు కాగా అందులో 36,893 కోట్లు ఫార్మా ఉత్పత్తులని చెప్పారు. అత్యాధునిక వైద్య సంస్థల వల్ల రాష్ట్రంలో హెల్త్ టూరిజం విస్తరిస్తోందని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. హైదరాబాద్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థలో 3 వారాల శిక్షణ ముగించుకున్న ఈజిప్టు వాణిజ్య దౌత్యవేత్తలతో ఆయన సమావేశమయ్యారు. 67,000 మంది స్వయం సహాయక మహిళా బృందాలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం చేపట్టిందని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. ఐటీ, కృత్రిమ మేధా రంగాల్లో హైదరాబాద్ ప్రపంచస్థాయి నగరంగా వృద్ధి చెందుతోందన్నారు. ఇటీవలే ఏఐసిటీని 200 ఎకరాల్లో ఏర్పాటు చేసే పనులు ప్రారంభించామన్న మంత్రి శ్రీధర్బాబు సెమీ కండక్టర్ల తయారీకి రాష్ట్రం చిరునామాగా మారబోతోందని తెలిపారు. భువనగిరి అంగన్వాడీ కేంద్రంలో పాడైన కోడిగుడ్ల వ్యవహారంపై చర్యలు తీసుకున్న 4 రోజుల తర్వాత కేటీఆర్ ఎక్స్లో స్పందించడం విడ్డూరంగా ఉందని మంత్రి సీతక్క అన్నారు. ముద్రాజ్వాడ అంగన్వాడీ కేంద్రంలో ఈ నెల 22న పాడైన గుడ్లు సరఫరా చేసినట్లు సమాచారం అందగానే విచారణ జరిపి సెక్టార్ సూపర్వైజర్, టీచర్, హెల్పర్తో పాటు సదరు కాంట్రాక్టర్కు మెమో జారీ చేసినట్లు తెలిపారు. వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో వారి సస్పెన్షన్కు జిల్లా అధికారులు చర్యలు మొదలుపెట్టినట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధికులకు స్పష్టం చేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ కేంద్రాల్లో పాడైపోయిన గుడ్లకు సంబంధించి ఎన్నో ఘటనలు వెలుగులోకి వచ్చినా పట్టించుకున్న దాఖలాలు లేవని మంత్రి సీతక్క చురకలు వేశారు. ఈపీసీ ప్రాజెక్టులకు చెందిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈపీసీ విధానంలో చేపట్టిన ప్రాజెక్టులు, అందులోని ప్యాకేజీలకు సంబంధించి ఓ విధానపర నిర్ణయం తీసుకునేందుకు సర్కారు సిద్దమవుతోంది.
కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగర్ ఎత్తిపోతల తదితర 30 ప్రాజెక్టులను ఈపీసీ విధానంలో చేపట్టారు. ఆయా ప్రాజెక్టులు ప్యాకేజీల పనుల కొనసాగింపు ముగించడంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అందులో భాగంగా ఆయా ప్రాజెక్టులు ప్యాకేజీల పురోగతిని నీటిపారుదల శాఖ ఆరా తీస్తోంది. ఇప్పటికే ఆయా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లతో చర్చించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్యాకేజీల వారీగా పనుల పురోగతిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. చీఫ్ ఇంజనీర్ల నుంచి నివేదికలు అందిన తర్వాత అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉమ్మడి వరంగల్, భువనగిరి జిల్లాల పర్యటనకు సర్వం సిద్దమైంది. ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు 2 జిల్లాల్లో పర్యటించనున్నారు. ముందుగా ఈ ఉదయం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటారు. సుమారు గంటన్నర పాటు యాదగిరీశుడు క్షేత్రంలో ఉంటారని ఆలయ అధికారులు చెప్పారు. అనంతరం నేరుగా ములుగు జిల్లాకు వచ్చేస్తారు. జిల్లా కలెక్టరేట్ అధికారులతోనూ అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన రచయితలు, కళాకారులతోనూ భేటీ అవుతారు. మధ్యాహ్నం యునెస్కో గుర్తింపు పొందిన కాకతీయ కళాఖండం, రామపాలయం, భూపాలపల్లి జిల్లాలోని కోటగుళ్ల ఆలయాలను వీక్షించి లక్నవరం వెళ్తారు. రాత్రికి లక్నవరంలోనే బస చేస్తారు. బుధవారం ఉదయం హనుమకొండ కలెక్టరేట్లో ప్రముఖులతో గవర్నర్ సమావేశమవుతారు. మధ్యాహ్నం వరంగల్ ఖిల్లాను, భద్రకాళి, 1000 స్తంభాలు, పద్మాక్షి ఆలయాలను సందర్శిస్తారు. గురువారం జనగామ జిల్లాలోని కవులు, కళాకారులతో సమావేశమై అక్కడి నుంచి కొరణపాక వెళ్తారు. గవర్నర్ పర్యటనకు 5 జిల్లాల యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గవర్నర్ పర్యటించే ప్రాంతాలను సందర్శించి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రధానంగా డెంగీ కేసులు భారీగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే 5,372 మంది డెంగీ బారిన పడినట్టు వైద్య ఆరోగ్య శాఖ గణాంకాల ద్వారా తెలుస్తోంది. 2 నెలల్లో 4,000 మందికి సోకడం చూస్తే వ్యాధి తీవ్రత అర్థమవుతోంది. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా ఆసుపత్రిలో చూపించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో డెంగీ విజృంభిస్తోంది. కొన్ని రోజులుగా ఈ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాదిలో ఇప్పటివరకు 5,372 మంది దీని బారిన పడ్డారు. 2 నెలలుగా 4,294 కేసులు నమోదయ్యాయి. డెంగీ నిర్ధారణకు జరుపుతున్న పరీక్షల్లో 6.5% పాజిటివిటీ ఉంటోంది. ప్రతి 200 నమూనాల్లో 13 మందికి డెంగీ నిర్ధారణ అవుతోంది. అత్యధికంగా హైదరాబాద్ లో నమోదు కాగా తర్వాతి స్థానాల్లో సూర్యాపేట, మేడ్చల్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, జగిత్యాల, సంగారెడ్డి, వరంగల్ జిల్లాలు ఉన్నాయి. సెప్టెంబర్ నెలాఖరు వరకు డెంగీ కేసులు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భారీగా కేసులు నమోదైనా డెంగీ మరణాలు లేవని వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది. 152 మందికి చికెన్ గున్యా, 191 మందికి మలేరియా సోకినట్లు ఆరోగ్య శాఖ ప్రకటనలో పేర్కొంది. జులై నుంచి ఇప్పటి వరకు 1,42,78,723 నివాసాల్లో జ్వర సర్వే చేసినట్లు వైద్యారోగ్య శాఖ పేర్కొంది. డెంగీ బాధిత చిన్నారులతో నిలోఫర్, గాంధీ, ఉస్మానియా, ఫీవర్ సహా జిల్లాల్లోని ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. బాధితుల్లో 7.5 నుంచి 12 ఏళ్ల వయసు పిల్లలు ఉంటున్నారు. పిల్లలకు ఈ కాలంలో జ్వరం వస్తే తొలుత డెంగీగానే అనుమానించి పరీక్షలు చేయించారని వైద్యులు సూచిస్తున్నారు. లేదంటే 4-5 రోజుల్లోనే పరిస్థితి విషమించే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. డెంగీకి కారణమయ్యే టైగర్ దోమ మంచినీటిలో పెరిగి ఎక్కువగా పగటిపూట మాత్రమే కుడుతుంది. ఈ క్రమంలో బడులకు ఆడుకోవడానికి బయటకు వెళుతున్న చిన్నారులు దోమకాటు బారిన పడుతున్నారు. పిల్లల్లో డెంగీతో పాటు మలేరియా, టైఫాయిడ్ తదితర జ్వరాలు పెరుగుతున్నాయి. ఆఖరి నిమిషంలో వైద్యుల్ని సంప్రదించడంతో కొన్నిసార్లు పరిస్థితి విషమంగా మారుతోంది. జ్వరం వస్తే పారాసిటమాల్ తప్ప వైద్యుల సూచన లేకుండా ఎలాంటి మందులు వేసుకోకూడదని, 2 రోజులు జ్వరం తగ్గకపోతే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని వైద్యారోగ్య శాఖ సూచిస్తోంది. వర్షం కారణంగా తాగునీరు, ఆహారం కలుషితమవడం వల్ల డయేరియా, టైఫాయిడ్ వ్యాధులు వచ్చే ప్రమాదముంది. బాగా కాచి చల్లార్చిన నీళ్లతో పాటు వేడివేడిగా ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దోమల నివారణకు పాఠశాలల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వరంగల్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్తో సాకరాశకుంటలోని ఓల్డ్ ఫర్నిచర్ దుకాణంలో మంటలు చెలరేగి ఫర్నిచర్తో పాటు గోదాంలోని ఫర్నిచర్ సైతం అగ్నికి ఆహుతైంది.
తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం జరిగింది. దుకాణంలో ఎలాంటి ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. 2 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేసినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. గతంలో ఇదే ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని 5 ఫర్నిచర్ దుకాణాలు దగ్ధమైనప్పటికీ అధికారుల పర్యవేక్షణ కొరవడంతో మరోమారు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చోరీ కోసం వచ్చాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తీసుకొస్తున్న క్రమంలో అపస్మారక స్థితిలోకి పోయి మరణించడం కలకలం రేపింది. హైదరాబాద్ శివారు ఆదిపట్ల ఠాణా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాబానగర్కు చెందిన మహ్మద్ ఫౌజీ, గోవింద్ నరేష్ ఓ రియల్ ఎస్టేట్ కార్యాలయంలో ఉన్న కంటైనర్లోకి తొంగి చూడటాన్ని స్థానికులు చూశారు. దొంగతనానికి వచ్చారనే అనుమానంతో వారిని పట్టుకున్నారు. కొద్దిసేపటికి డయల్ 100కు కాల్ చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ముగ్గురిని ఆదిపట్ల స్టేషన్కు తరలించారు. ఠాణా ప్రాంగణంలోకి ప్రవేశిస్తున్నప్పుడే ఛాతీలో నొప్పి వస్తుందంటూ ఫౌజీ సిబ్బంది చెప్పారు. అతను స్పృహ తప్పిపోవడం గమనించి పోలీసులు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఫౌజీ మరణించినట్లు నిర్ధారించారు. పోలీస్ స్టేషన్కు రాకముందే ఫౌజీకి ఛాతీ నొప్పి వచ్చిందని, ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడని ఆదిపట్ల ఇన్స్పెక్టర్ రాఘవేందర్ రెడ్డి పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్కి తరలించే క్రమంలో వాళ్ళకి మహమ్మద్ హాజీకి తనకు గుండెలో నొప్పి ఉంది అని చెప్పేసి అతను పోలీస్ సిబ్బందికి మరి అక్కడ ఉన్న వారికి కూడా చెప్పగా వారిని అచ్చటి నుంచి అక్కడనే మన ఎంజాల్లో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ అతను మరణించడం జరిగింది. ఇట్టి మరణంపై విచారణ మేము చేయగా అతను లాస్ట్ మంత్ పోయిన నెలలో అతను అపోలో డిఆర్డిఎల్ దగ్గర ఉన్న ఒక హాస్పిటల్లో ఒక హార్ట్కి సంబంధించిన శస్త్రచికిత్స జరిగిందని, అతనికి ఒక 2 స్టంట్లు కూడా వేయడం జరిగిందని చెప్పేసి మాకు ఆ యొక్క హాస్పిటల్ రికార్డ్స్ ద్వారా మరియు అక్కడ ఉన్న పేరెంట్స్కి సంబంధించిన వాళ్ళ రిలేషన్ ద్వారా మాకు తెలియవచ్చింది. క్రైమ్ నెంబర్ 505/2024లో మన ఆదిపట్ల పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మితిమీరిన వేగంతో వచ్చిన కారు బైక్ను ఢీకొట్టడంతో రాజీవ్ రహదారిపై ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో యాడారం గ్రామ శివారులో ప్రమాదం జరిగింది. బీహార్ రాష్ట్రానికి చెందిన పంకజ్ రామ్, అతని కుమార్తె పూజ ఇద్దరూ ద్విచక్ర వాహనంపై తుర్కపల్లి వైపు నుంచి యాడారం వైపు వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న టాటా హరియర్ కారు ఢీకొట్టడంతో తండ్రి కూతురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను గాంధీ ఆసుపత్రికి తరలించారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం బుజరంపేటను జపాన్ సుజుకి సంస్థ బృందం సందర్శించింది. రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాల గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. సుజుకి సంస్థ అధ్యక్షురాలు రమాదేవి, రాఖీతో పాటు మరో 11 మంది జపనీయులను గ్రామస్తులు సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యంగా డ్వాక్రా మహిళల లావాదేవీల గురించి మహిళలతో ముచ్చటించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి బతుకమ్మ ఆడుతూ డీజే పాటలకు కాలు కదిపారు. మూడు ముళ్లు 7 అడుగుల బంధంతో ఒకటైన ఆ దంపతులపై విధి వింత నాటకమాడింది. కలకాలం కలిసి ఉండాలని ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్న ఆ జంట పండంటి కాపురంలో విషజ్వరం చిచ్చుపెట్టి తన ఇల్లాలిని బలి తీసుకుంది. తన భార్యపై ఉన్న ప్రేమను చాటుకోవడానికి ప్రేమికుడు 8 అడుగుల ప్రేమ చిహ్నాన్ని ఆమె సమాధి వద్ద నిర్మించి ఆ జ్ఞాపకాలను పదిలం చేసుకున్నాడు. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం వనమాల కనపర్తి గ్రామానికి చెందిన శివరాజ్, మానసలకు 2018లో వివాహం జరిగింది. 2 కూతుళ్లతో సంతోషంగా వారి సంసారం సాగుతోంది. మానస ఇటీవల విషజ్వరంతో బాధపడుతూ మృతి చెందింది. భార్య జ్ఞాపకాలు కలకాలం గుర్తుండిపోవాలనే ఆకాంక్షతో ఇలా సమాధిపై ప్రేమ చిహ్నాన్ని నిర్మించాడు శివరాజ్. 2018 మార్చి 8వ తారీఖు నాడు మా పెళ్లి జరిగింది. మాకు 2 పిల్లలు, పెద్ద పాప శ్రీహిత, చిన్న పాప మేఘ శ్రీత. మా భార్య
చనిపోయి 2023లో ఆగస్టు 14వ తారీఖు నాడు చనిపోవడం జరిగింది. ఆమెకు గుర్తుగా నేను ఏదైనా ఒకటి చేయాలని చెప్పి ఆమె జ్ఞాపకాలతోనే ఒకటి సమాధి కట్టించడం జరిగింది. ఆమె గుర్తుగా ఏదైనా ఒకటి చేయాలని చెప్పి నా స్తోమత ఉన్నంత వరకు ఆమెకు ఒకటి మంచి గుర్తు ఉండాలని చెప్పి కట్టించడం జరిగింది. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 9 మంది పేర్లతో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల చేసింది. డూరు నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ మీర్, బనహల్ నుంచి రాష్ట్ర యూనిట్ మాజీ చీఫ్ వికార్ రసూల్ వనీని పోటీకి దింపారు. మిత్రపక్షమైన నేషనల్ కాన్ఫరెన్స్తో సీట్ల పంపకం ఒప్పందం కుదుర్చుకున్న కాసేపటికే హస్తం పార్టీ తొలి జాబితా విడుదల చేసింది. అటు నేషనల్ కాన్ఫరెన్స్ కూడా 18 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. జమ్మూ కశ్మీర్లో 90 అసెంబ్లీ స్థానాలుండగా కాంగ్రెస్ 32, నేషనల్ కాన్ఫరెన్స్ 51 చోట్ల పోటీ చేసేలా ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కుదిరింది. 5 స్థానాల్లో కాంగ్రెస్, ఎన్సీ మధ్య స్నేహపూర్వక పోటీ ఉంటుందని, మిగతా 2 స్థానాల్లో సిపిఎం, జేకేఎన్పీపీ పోటీ చేస్తాయని పీసీసీ చీఫ్ తారిక్ హమీద్ తెలిపారు. జమ్మూ కశ్మీర్లో సెప్టెంబర్ 18, 25 తేదీలతో పాటు అక్టోబర్ 1న కలిపి 3 విడతల పోలింగ్, అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్కు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ కొత్తగా 5 జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం లద్దాఖ్లో లేహ్, కార్గిల్ జిల్లాలు ఉన్నాయి. కొత్తగా జన్స్కర్, ద్రాస్, షామ్, నుబ్రా, చాంగ్థాంగ్ జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. లద్దాఖ్ ప్రజల శ్రేయస్సు, మెరుగైన పాలనకు ఇదో ముందడుగు అని తాజా నిర్ణయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. అక్కడి ప్రజలకు అభినందనలు తెలియజేశారు. పంజాబ్కు చెందిన 5 ఏళ్ల బాలుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తైన కిల్లిమంజారో పర్వతాన్ని అధిరోహించి రికార్డు సృష్టించాడు. ఆసియాలో అతి చిన్న వయసులో ఈ ఘనత సాధించిన వ్యక్తిగా నిలిచాడు. రూప్నగర్ నుంచి కిల్లిమంజారో వరకు ఆ బాలుడి ప్రయాణం గురించిన విశేషాలు ఈ కథనంలో చూద్దాం. ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైన పర్వతం కిలిమంజారో. ఆ పర్వతాన్ని 5 ఏళ్ల వయసులోనే ఎక్కి పంజాబ్ రూప్నగర్కు చెందిన తేగ్బీర్ సింగ్ రికార్డు సృష్టించాడు. ఆసియాలో అతి చిన్న వయసులో ఈ ఘనత అందుకున్న వ్యక్తిగా నిలిచాడు. ఈ సాహసం ద్వారా తేగ్బీర్ సెర్బియాకు చెందిన ఒగామ్జన్ జెవ్కోవిచ్ తన 5 ఏళ్ల వయసులో గత ఏడాది ఆగస్టులో నెలకొల్పిన ప్రపంచ రికార్డును సమం చేశాడు. తన గురువు మద్దతు వల్లే టాంజానియాలోని 5,895 మీటర్ల ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని ఎక్కగలిగినట్లు తేగ్బీర్ సింగ్ తెలిపాడు. ఈ అద్భుతాన్ని సుసాధ్యం చేయడానికి తేగ్బీర్కు రిటైర్డ్ వాలీబాల్ కోచ్ బిక్రమ్జీత్ సింగ్ గురువుగా వ్యవహరించారు. కిలిమంజారోను అధిరోహించడానికి ఏడాది క్రితం నుంచే తేగ్బీర్ సిద్ధమవుతున్నట్లు బిక్రమ్జీత్ సింగ్ తెలిపారు. 1000 మీటర్లు ఎక్కుతున్నప్పుడు బాలుడు అనారోగ్యానికి గురికాకుండా శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. ఆక్సిజన్ తక్కువగా ఉన్నా ఇబ్బంది పడకుండా ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచేందుకు వ్యాయామాలు చేయించడం, ఎత్తైన ప్రాంతాలకు ట్రెక్కింగ్కు తీసుకెళ్లడం వంటివి చేసినట్లు వెల్లడించారు. తేగ్బీర్ పూర్తిగా సిద్ధమైన తర్వాతే కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించినట్లు వెల్లడించారు. ఈ ప్రయాణంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపిన బాలుడి కుటుంబం ఈ విజయం పట్ల ఆనందం వ్యక్తం చేసింది. తేగ్బీర్ ఆగస్టు 18న కిలిమంజారో పర్వతారోహణ ప్రయాణాన్ని ప్రారంభించగా ఆగస్టు 23న పర్వతంలోని ఎత్తైన ప్రాంతం ఉహురుకు చేరుకున్నట్లు ఆ బాలుడి గురువు తెలిపారు. తేగ్బీర్ దృఢ సంకల్పం, పట్టుదల అందరికీ స్ఫూర్తిదాయకమని పలువురు ప్రముఖులు ప్రశంసించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి సంభాషించారు. ఈ సందర్భంగా 3 రోజుల క్రితం జరిగిన ఉక్రెయిన్ పర్యటనకు సంబంధించిన అంశాలను బైడెన్కు మోదీ వివరించారు. చర్చలు, దౌత్యం ద్వారానే ఉక్రెయిన్లో శాంతి, సుస్థిరతల్ని పునరుద్దరించేందుకు భారత్ పూర్తి మద్దతిస్తుందని తెలియజేసినట్లు ఎక్స్ వేదికగా మోదీ పోస్ట్ చేశారు. ఉక్రెయిన్ సహా వివిధ ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై కూడా వివరణాత్మక అభిప్రాయాలను బైడెన్తో పంచుకున్నట్లు తెలిపారు. బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించామని, అక్కడ సాధారణ స్థితిని పునరుద్దరించడం సహా మైనార్టీలు, ముఖ్యంగా హిందువుల భద్రతకు హామీ ఇవ్వాల్సిన అవసరాన్ని చర్చించారు. బంగ్లాదేశ్ పరిస్థితిపై ఇరువురు నేతలు ఆందోళన వ్యక్తం చేసినట్లు ప్రధాని కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. క్వాడ్ సహా బహుపాక్షిక వేదికలపై సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు మోదీ, బైడెన్లు తమ నిబద్దతను పునరుద్ఘాటించారని తెలిపింది. భారత్, యుఎస్ భాగస్వామ్యం 2 దేశాల ప్రజలతో పాటు యావత్ మానవాళికి ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో ఉందని నేతలు అభిప్రాయపడినట్లు పేర్కొంది.